ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తాను మిత్రులారా. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్టీటీ డేటా నెయిసా సంయుక్తంగా 10,500 కోట్ల పెట్టుబడులు 562 కోట్లతో రుద్రారంలో తొష్బా కొత్త ఫ్యాక్టరీ, ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ ఒప్పందాలు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా మరి తోషిబా కంపెనీ కలిసినటువంటి ఒక ఫోటోతో కూడినటువంటి వార్తను కూడా చూస్తాం మిత్రులారా. గంట కురిసింది, నగరం జడిసింది, హైదరాబాద్లో ఈదురుగాలులు, వాన బీభత్సం, కూలిన చెట్లు, స్తంభించిన జనజీవనం. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు హైదరాబాదు, జంట నగరాలు తదితర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా 1 గంట 2 గంటల సేపు వర్షం పడినటువంటి ఇది మనం వార్త ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క వర్షం కారణంగా ఈ రోడ్లపైన ఎండవచ్చినటువంటి వరి ధాన్యం చాలా తడిసినట్టు మనం వార్త ద్వారా తెలుస్తుంది. వచ్చే నెలలో ఐఎస్ఎస్కు భారత వ్యోమగామి పయనమవుతున్న శుభాంశు శుక్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. శుభాంశు శుక్లా ఒక ఫోటో చూస్తున్నారు. గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ 13-12 ద్వారా వీలు కల్పించిన భూభారతి ఏటా డిసెంబర్ 31న అచ్చువేసి పదిలపరిచేల నిబంధన. న్యూస్ ఒకటి చూస్తుంది. వెబ్సైట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్, పరీక్షా కేంద్రం చిరునామా దూరం ఇట్టే తెలుసుకోవచ్చు, ఉన్నత విద్యామండలి అధికారుల వెల్లడి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ప్రజలు భారీగా తరలి వస్తారు, రైతుోత్సవ సభపై కేసీఆర్, సభ ఏర్పాట్లపై సూచన చేస్తున్న కేసీఆర్. చిత్రంలో ఒడితెల సతీష్ కుమార్, రాసే వినయ్ భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, కల్వకుంట్ల కవిత తదితరుల సమావేశంలో మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం ఫోటోతో ఉన్నటువంటిది ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అయితే ఈ యొక్క భారీగా మరి లక్షలాది, సుమారు 10 నుంచి 20 లక్షల వరకు జనాభా వస్తారు. మరి కార్యకర్తలు కానీ వచ్చేటువంటి యొక్క సామాన్య ప్రజానికానికి మరి ఏమాత్రం కూడా నీళ్ళు, మరి వారికి ఆహార పదార్థాలు తదితర విషయాలపైన మరి ఎవరు ఏం చేస్తారు, మరి జనాన్ని తరలించేటువంటి తదితర ఏర్పాట్లపైన నిన్న కేసీఆర్ మా యొక్క అనుచరులతోటి సమావేశం నిర్వహించినటువంటి వార్తను కూడా చూస్తున్న. ఫలించిన సన్నబియ్యం పథకం వచ్చినట్టే ఖాళీ, 1.67 లక్షల టన్నులకు 1.52 లక్షల టన్నుల పంపిణీ పూర్తి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదంటున్న అధికారులు. 4 రోజుల్లోనే 48%. రాష్ట్ర వ్యాప్తంగా 91,19,228 రేషన్ కార్డులు, 17,300 రేషన్ దుకాణాలు ఉన్నాయి అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అంటే ఈ యొక్క ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సన్నబియ్యం పథకం ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అందరూ కూడా అంటే ఎక్కువ సంఖ్యలో 100% వినియోగించుకున్నట్టు ఈ యొక్క వార్త ద్వారా తెలిసింది మిత్రులారా. పర్యావరణంపై ప్రధాని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, కేటీఆర్ ఒక వార్తను కూడా చూస్తున్న మిత్రులారా. జూన్ 2 నుంచి ఆదర్శ రైతులకు విత్తనాలు అనే న్యూస్ కూడా చూస్తున్నాం. గూడెందొడ్డి జలాశయం సామర్థ్యం 10 టీఎంసీలకు పెంపు, సర్వే చేపట్టాలని మంత్రి ఉత్తమ్. భూత్పూర్, సంగమండ పునరావాసం పైన సమీక్ష. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క గూడెందొడ్డి జలాశయం పైన అధికారులతో మరి సమావేశమై మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ కూడా చూస్తుంది. ఉపాధి హామీలో 100 రోజుల పని గగనమే, సగటున దొరికింది 45.80 రోజులే.
దక్కిన రోజువారీ వేతనం 213. 4 ఏళ్లలో 22 లక్షల మందిని తొలగించారు. లిఫ్టెక్ ఇండియా నివేదిక వెల్లడి. అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గరీబులను మరి కూలీని నిరుపేదలను గుర్తించి మరి వాళ్ళకు సుమారు ఒక 100 రోజులైనా కూడా పని కల్పించాలనేటువంటి సంకల్పంతో చేపట్టిన గత కొన్ని ఏళ్ళ నుంచి ఈ యొక్క పథకం అమల్లో ఉంది. మరి కేవలం ఇంత అంటే ఒక 45 రోజులు మాత్రమే మాకు పని దొరికింది. సగటున ఆ యొక్క లెక్క చూస్తే కేవలం 213 రూపాయలు మాకు ఈ యొక్క కూలీ దొరికినటువంటి విషయం మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు 213 రూపాయలకు మరి ఈ యొక్క పెరిగిన ధరలకు మరి ఎట్లా సరిపోతాయి, ఏం సరిపోతాయి అనేటువంటి ఈ యొక్క కూలీల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి న్యూస్ను కూడా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు అక్కా చెల్లెలకు కడుపుకోత, వారిద్దరి పిల్లల ఆకస్మిక మరణం, చిన్నారులను కాటేసిన న్యూమోనియా, గణేష్ నవేశ్రీ అనేటువంటిది క్రైమ్స్ సంబంధించినటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం. వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు జరపాలి, TPTF అనేటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం. తెలంగాణలో భాజపాకు అధికారం పెద్ద జోక్, మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం. ప్రజల తిరుగుబాటుతోనే భారత సర్కారు కూలింది, మల్లు రవి అనేటువంటి న్యూస్ ఒకటి మనకు కనిపిస్తుంది. అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1 అర్ధరాత్రి ర్యాంకులను వెల్లడించిన NTA అజయ్ రెడ్డి, బని బ్రత అనేటువంటి వీళ్ళిద్దరూ టాప్ ర్యాంక్లో వచ్చినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. భూ సమస్యలన్నిటికీ పరిష్కారం, త్వరలో శాశ్వత సర్వే చట్టం తీసుకొస్తాం, గిరిజన ప్రాంత సమస్యలపైన కమిటీ, భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి. ములుగు జిల్లా వెంకటాపూర్లో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ తదితరులు ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇది ఆదిలాబాద్ అండ్ ములుగులో కూడా 2 సభల్లో రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు మిత్రులారా వెలుగు దినపత్రికలో ప్రధానమైనటువంటి న్యూస్ను చూస్తే, ఆహార కల్తీపై శిక్షలేవి, నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే, చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. గత 2 ఏళ్లలో 3000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలే. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు, నామమాత్రపు పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లేరు. ఇదే విధంగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా, ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక్కడ చూడొచ్చు మనం ఆ యొక్క గచ్చిబౌలిలో ఓ ప్రముఖ హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నటువంటి కిచెన్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూడవచ్చు మిత్రులారా. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు, భరతముని రాసిన నాట్యశాస్త్రానికి చోటు, దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ. ఈ యొక్క భగవద్గీతకు యునెస్కో గుర్తింపుకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పత్రిక కూడా హైదరాబాద్లో ఏఐ డేటా క్లస్టర్కు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క తోషిబా కంపెనీతో ఒప్పందం జరుపుతున్నటువంటి విషయం ఫోటోతో ఉన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏజెంట్స్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒకటైన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. తర్వాత కిషన్ రెడ్డివి దిగజారుడు మాటలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రజాకాల రాజ్యం ఎట్లొస్తుంది, మహేష్ గౌడ్ పీస్ చీఫ్. ఇద్దరి మధ్యలో విమర్శ, ప్రతి విమర్శకు సంబంధించినటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం మిత్రులారా. జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ, విఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన 7,000 లోపే వారిని
కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు, సర్వీస్ పరమైన ఇబ్బందులు అనేటువంటిది ఇది ఒక రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి వస్తుంది. అదేవిధంగా నిన్న కురిసిన భారీ వర్షాలకు గాలివాన బీభత్సం అనేటువంటిది, కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు, రోడ్ల జలమయం, పలు జిల్లాలను మోస్తరు వాన, మరో 5 రోజులు వర్షాలు, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది. తాన్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలు, ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలి. సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేక 10 ఏళ్లలో పేపర్ లీకులపై కవిత ఎందుకు మాట్లాడలే? మాస్ కాపీయింగ్ కు ఆరోపణలు అవాస్తవం, బల్మూరి వెంకట్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ప్రజల తిరుగుబాటుతోనే మీకు ఈ గతి, కేటీఆర్ పై ఎంపీ మల్లులవి ఫైర్ అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం. స్కీమ్లను జనంలోకి తీసుకెళ్ళండి. చేవెళ్ళ జైరాబాద్ ఎంపీ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్లో మీనాక్షి నటరాజన్. సన్నబియ్యం, ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందనపై ఆరా, సమన్వయంతో ముందుకెళ్లాలని పార్టీ నేతలకు సూచన. నిన్న ఈ యొక్క 2 నియోజకవర్గాల యొక్క ప్రతినిధులతో మరి గాంధీ భవన్లో సమీక్షిస్తున్నటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను కూడా చూస్తుంది. రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ పర్యటన, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై పరిశీలన ఒక న్యూస్ చూస్తున్నట్లు. ఫార్ములా ఈ రేసు కేసులో 2వ దఫా దర్యాప్తు, వారసత్వ సంపదను రక్షించుకుందాం మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు. భూముల అక్రమాలపై విచారణ చేయాలి కేటీఆర్. ఎస్జిటి పదోన్నతుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ, అది ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగమని వెల్లడి. తెలంగాణ బీసీ బిల్లు 9వ షెడ్యూల్లో చేర్చేలా చూడండి. కేంద్ర మంత్రి బిఎల్ వర్మకు బీసీ ఆజాదీ ఫెడరేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి. న్యాయాధికారుల తొలగింపు కేసు విచారణ మే 5వ తేదీకి వాయిదా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. మేడిగడ్డపై ఏం చేద్దాం, ఇప్పటికీ రిపోర్టు ఇవ్వని కేంద్ర జలశక్తి శాఖ. ఫిబ్రవరిలోనే ఎన్డిఎస్ఏ నుంచి కేంద్రానికి రిపోర్టు వస్తేనే ఏదైనా చేయొచ్చు అంటున్న అధికారులు. ఈ నెల 30న జలసౌధలో అధికారులతో ప్రత్యేక మీటింగ్. అప్పట్లో కుంగిపోయినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క ఫోటో ఒకటి మనం చూస్తున్నటువంటి వార్తను చూస్తుంది. ఆహార కల్తీపై శిక్షలేవి. మల్లాపూర్లోని స్వీట్ షాప్లో అధికారులు గుర్తించిన కల్తీ పిండి. సైనికపూర్లో కుళ్ళిన చికెన్. అమీర్పేటలో పాడైన స్ట్రాబెర్రీలు అనేటువంటి ఫోటోతో కూడినటువంటి వార్తను మనం చూస్తున్నట్లు. అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఫుడ్ సేఫ్టీ చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కల్తీకి పాల్పడిన వారికి నోటీసులు, పెనాల్టీలు కాకుండా కఠిన శిక్షలు పడేలా అధికారులు చర్య తీసుకోవాలి. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా సరిపడా లేరు. దాదాపు 50 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాల్సిన గ్రేటర్ హైదరాబాద్లో కేవలం 30 మంది కూడా లేరు. దీంతో తనిఖీలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. జిల్లాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పటిష్టం చేయాలి. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు పెంచాలి. ప్రభుత్వం ప్రకటించిన 3 ల్యాబ్లను వెంటనే ఏర్పాటు చేయాలి. పద్మనాభరెడ్డి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి న్యూస్ ఇక్కడ చూస్తున్న మిత్రులారా. ప్రతి రైతుకు భూ హక్కు పత్రాలు, పైసా ఖర్చు లేకుండా పట్టా పాస్బుక్లు ఇస్తాం. మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. న్యాయం ఉంటే ఏ పార్టీ అని చూడం. యజమానులందరికీ భూ హక్కు పత్రాలు ఇస్తామని వెల్లడి. ఆదిలాబాద్ భూపాలపల్లి జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులు. మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ప్రారంభించిన మంత్రి. భూమి రైతులు ఒక తల్లి బిడ్డల అనుబంధం అని మంత్రి సీతక్క వారి ప్రసంగంలో చెప్పినటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం మిత్రులు. దేశానికి వెన్నెముక రైతన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు దినపత్రిక మరియు వెలుగు దినపత్రికల ఈ 2 పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తల విషయానికి వస్తే, మీరు యొక్క ఆహార పదార్థాల కల్తీ, తర్వాత
ఈ భూభారతమైన రెవెన్యూ మంత్రి మరి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి రైతులతో మాట్లాడుతున్న విషయం. అదేవిధంగా ఈ నెల వరంగల్లో 27న ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లకు సంబంధించినటువంటి కేసీఆర్ సంబంధిత పార్టీ కార్యకర్తలతో విశ్లేషిస్తున్నటువంటి వార్తలు ప్రధానమైన అంశాలుగా కనిపిస్తున్నాయి మిత్రులారా. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. నమస్తే.